హలో నమస్తే. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనకున్న వాస్తవాల్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా విజయక్రాంతి పేపర్‌లో రెండో విడత రైతు భరోసా ఇప్పుడు గత నెల 22న మొదటి విడత ఎకరా వరకు ఇచ్చారు. గడువు ముగుస్తున్న అందని పెట్టుబడి సాయం. ఖరీఫ్ పెట్టుబడుల కోసం మళ్ళీ రైతన్నల అప్పుల బాట. రెండో విడత రైతు భరోసా ఎప్పుడు? అని చెప్పి అంటే ప్రభుత్వం పరిస్థితి ఎట్లా ఉందంటే ప్రజలు, పత్రికలో, టీవీ ఛానల్‌లో గుర్తు చేస్తే తప్ప గుర్తొచ్చే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈరోజు రైతులు అడుగుతున్నారు. సీఎం గారు మా మా రైతు భరోసా మర్చిపోయినవా? అసలు గుర్తుందా? ఏంటి మీకు అప్పుడప్పుడు ఈ మతిమరుపు ఏంటి అని అడుగుతున్నారు. ఫిబ్రవరి 11 మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి దానికంటే ముందు ఎన్నికల ప్రచారంలో నల్గొండ బహిరంగ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఫిబ్రవరి 11 మున్సిపల్ ఎన్నికలు అయిన ఎంటనే రైతు భరోసా మీ ఖాతాల్లో జమ అయిద్ది అన్నాడు ఓట్లు ఎంచుకోవడానికి. అయిందా అంటే కాలేదు. ఫిబ్రవరి 11 పోయింది. మార్చి 11 పోయింది. మార్చి 22 రోజు రైతుల ఖాతాల్లో ఒక్క ఎకరానికి మాత్రమే ఏశారు. ఆ రోజు ఈ మార్చి 22న ఈ ఒక ఎకరానికి ఏసే ముందు ఒక ప్రకటన చేసింది ప్రభుత్వం. మార్చి 22న ఒక ఎకరానికి ఏస్తాం. తర్వాత కరెక్ట్‌గా 20 రోజులకి రెండో విడత ఏస్తాం. దాని తర్వాత ఏప్రిల్ నెలాఖరికి మూడో విడత ఏస్తాం అన్నారు. ఈరోజు మార్చి 22 పోయి 24 రోజులయింది. ఊసే లేదు దాని గురించి. మాట్లాడట్ల రైతు భరోసా గురించి. అసలు ప్రభుత్వాన్ని ఎట్లా విశ్వసించాలి, నమ్మాలి? మీరు చెప్పే మాటలకి, చేసే పనులకి ఏమైనా ఉందా పొంతన? ఎన్నికల్లో హామీకేమో 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలంటారు. ఆ 6 గ్యారంటీలు 100 రోజుల్లో ఎన్ని అయినాయా? ఎన్ని ఎగ్గొట్టారంటే ఎవడు మాట్లాడడు. ఎవరు చెప్పేటోడు లేడు. 6 గ్యారంటీలు అమలు గాని హామీలు కూడా ఉన్నాయి. 100 రోజులా? ఈరోజు 100 రోజుల్లో ఉన్నాం మనం ఏమన్నా? ఒక ఉచిత కరెంటు, ఉచిత బస్ ప్రయాణం తప్ప మిగతాయన్నీ అమలు గానియే ఎక్కువున్నాయి. మీరిచ్చిన గ్యారంటీల్లో అమలు గాని ఎక్కువున్నాయి, అమలైనయి తక్కువున్నాయి. అయితే దాని గురించి మాట్లాడరు. ఇట్లా స్టేజీల మీద బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడిన మాటలకు విలువ లేకపోతే రెండో విడత, మూడో విడతలుగా 3 విడతలు ఇస్తాం. ఏప్రిల్ నెలాఖరుకు మొత్తం అయిపోద్దని చెప్పిన తర్వాత కూడా, ఏప్రిల్ నెలాఖరుకి రెండో విడత కూడా రాని పరిస్థితిలో ఉంటే, అసలు మీరు మూడో విడత ఎప్పుడిస్తారు? దీని తర్వాత రాబోయే ఖరీఫ్ సీజన్ ఎప్పుడిస్తారు? అసలు ఇస్తారా? ఇయ్యరా? కేవలం మీకు ఎన్నికలు ఉంటే తప్ప, ఎన్నికల బహిరంగ సభలు ఉంటే తప్ప రైతు భరోసా గుర్తురాదా? సీఎం గారు ఏమైంది మా రైతు భరోసా అని పదే పదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రైతులు గుర్తు చేసుకొని, రైతులు మాట్లాడితే తప్ప మీకు గుర్తురాదా? 24 రోజులు ఈ రోజుకి మీరు మొదటి విడత ఇచ్చి, ఈరోజు రెండో విడత 20 రోజులకి ఇస్తన్నారు. 4 రోజులు గడువు కూడా అయిపోయింది. దాని గురించి మాట్లాడట్లేదు. కంప్లీట్‌గా వదిలేశారు. అసలెప్పుడిస్తారు? ఇది ఇట్లా ఉండగానే మొక్కజొన్న రైతులకు సంబంధించి చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాం. మార్క్‌ఫెడ్ సెంటర్‌లు పెట్టండి, పెట్టండి, పెట్టండి అంటే లేట్‌గా పెట్టారు. ఇష్టం ఉండి లేక ఏదో కష్టంగా కళ్ళనీళ్లు తుడిచినట్టు పెట్టి అక్కడొకటి, ఇక్కడొకటి సెంటర్‌లు పెట్టారు. ఆ సెంటర్‌లలో సరైన బస్తాలుండవు. కాటాలేసే హమాలీలుండరు. ట్రాన్స్‌పోర్ట్ ఉండదు. ఈ కల్లాలలో పోసుకొని రోజుల తరబడి, వారాల తరబడి మొక్కజొన్న రైతులు ఎదురు చూసే పరిస్థితి. ఏ రోజొచ్చి కాటా ఏస్తారో తెలదు. బస్తాలు వాళ్ళే చూసుకోవాలి రైతులే. హమాలీలు వాళ్ళే చూసుకోవాలి. లారీలు వాళ్ళే చూసుకోవాలి. ఇవన్నీ చూసుకొని వాళ్ళ కాళ్ళ ఎలబడితే అధికారులు ఎప్పుడో వచ్చి కాటా ఏస్తారు. ఈ లోపల వర్షం వస్తే తడిచిపోతాయి. ఇయన్నీ ఒక ఎత్తయితే 26 క్వింటాలు మాత్రమే మేము కొనేది. నువ్వు ఎంత పంట పండిస్తే అంత కొనం అని చెప్పి అదొక కండిషన్. ఎంత దారుణమైన పరిస్థితి. ఇప్పుడు బీర్ కంపెనీలు, బార్ కంపెనీలు ఉంటాయి గదా! బీర్లు తయారు చేసేటోడు, బార్లు ఈ లిక్కర్ తయారు చేసేటోడు, వాడు ఎంతన్నా ఉత్పత్తి చేయి మేము కొంటా ఉంటాం అంటది. ప్రభుత్వం అమ్ముతూనే ఉంటది. ప్రభుత్వమే హోల్‌సేల్‌గా షాపులు పెట్టి పర్మిషన్‌లు ఇచ్చి అమ్ముతా ఉంటది. బీర్లు తయారు చేసేటోడు, మందు తయారు చేసేటోడు, లిక్కర్ తయారు చేసేటోడికి మీరు గ్యారంటీ ఇస్తారు. రైతులు ఉత్పత్తి చేసిన పంటకి, రైతులు పండించిన పంటకి మీరు మళ్ళీ లిమిటేషన్స్ 26 క్వింటాలు మాత్రమే కొంటాం. అదే మీరు లిక్కర్ తయారు చేసేటోడికి పెడతారా ఇట్లా లిమిటు? మేము ఇన్ని బాటిల్స్ మాత్రమే అమ్ముతాం. ఇన్ని బ్యారెల్స్ మాత్రమే అమ్ముతాం. ఎక్కువ మీరు ఉత్పత్తి చేసినా మేము అమ్మం. మేము అమ్మనీయం అని కండిషన్ పెడతారా? పెట్టరు. అంటే మీరు ఎవరి కోసం పని చేస్తున్నారు? మందు అమ్మేటోళ్ళ కోసం పని చేస్తున్నారా? పంట పండించేటోళ్ళ కోసం పని చేస్తున్నారా? ఈ దేశానికి అన్నం పెట్టడానికి పంట పండించే ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతుకేమో నిరుత్సాహం. నువ్వు పండించిన పంటంతా మేము కొనం. నువ్వు ఏదైనా చేసుకో 26 క్వింటాలు మాత్రమే కొంటామని. అదే ఇదైతే పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, బడా బాబులు వాళ్ళు ఎన్ని ఉత్పత్తి చేసినా మేము సేల్ చేస్తాం. మేము మేము అండగా ఉంటాం మీకు అమ్మిపెట్టే కార్యక్రమానికి. మేము ఇంకా 4 షాపులు కావాలంటే అదనంగా పర్మిషన్ ఇస్తాం. పర్మిట్లు ఇచ్చి, సిట్టింగ్ పర్మిషన్ అన్ని ఇచ్చి కూడా మీకు అమ్ముకునే అవకాశాన్ని ఇస్తాం. అమ్ముకోండి, డబ్బులు సంపాదించండి, మాకు కొంత ఇయ్యండి. ఇదే కదా మీ విధానం. ఇదే. రేపు ఓట్లేసేటప్పుడు కూడా ప్రజలు ఇయ్యే కండిషన్లు పెడితే
కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయం మేము. కేవలం ఇంటికి ఒక్క ఓటు మాత్రమే ఏస్తాం. మిగతా వేరే వాళ్ళకేస్తాం అనుకుంటే, ఇదేనా మీరు పెట్టే మాది ప్రజాపాలన, మాది రైతు ప్రభుత్వం, ఇందిరా గా ఇంద గా ఇందిరమ్మ ప్రభుత్వం. ఏంటి ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాపాలన? ప్రజాపాలన అయితే ప్రజలు పండించిన పంటంతా కొనాలి. ప్రజలు పండించిన పంటకి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాన్ని మాట్లాడరు. ఈరోజు అనేకమైన రైతుల సమస్యలను రైతు భరోసా మర్చిపోతారు. మర్చిపోయినప్పుడల్లా ముల్లు గర్రబెట్టి పొడిచినట్టు రైతులు పొడవాల్సొస్తుంది. రైతు రుణమాఫీ మర్చిపోతారు. రైతు ఈ పంట కొనే కార్యక్రమాన్ని మర్చిపోతారు. ఈ మతిమరుపు ఎక్కడి నుంచొచ్చింది? ప్రజాపాలన ప్రభుత్వానికి, ఇందిరమ్మ ప్రభుత్వానికి. ఈ మతిమరుపు ఎట్లే ఉంటే కర్రు గాల్చి వాత పెడతారు ప్రజలు, రైతులు. ఇది రెండో విడత రైతు భరోసా ఎప్పుడిస్తారు అని చెప్పి ఒక వార్తని విజయక్రాంతి ఇచ్చింది. రైట్. వెలుగు పేపర్ చూద్దాం. రాష్ట్ర విభజనపై బీజేపీ అక్కసు. తెలంగాణ, ఏపీని ఇండియా, పాకిస్తాన్లో విభజించారు. లోక్సభలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వివాదాస్పద వ్యాఖ్యలు. మండిపడిన కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు క్షమాపణ చెప్పాలని డిమాండు. గతంలో తల్లిని చంపి బిడ్డను బతికించాలని వ్యాఖ్యానించిన ప్రధాని మోదీ తేజస్వి ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు మంత్రి పొన్నం లేఖ రాశారు. మతిలేని మాటలు బీజేపీ రాష్ట్ర నేతలు ఏం చెప్తారు అని చెప్పి ఎంపీ వంశకృష్ణ. ఇదంతా రాష్ట్ర విభజన పైన బీజేపీ ఎంపీ, బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య అక్కసు వెలగక్కిండు. తెలంగాణ, ఏపీనట ఇండియా, పాకిస్తాన్ విడగొట్టినట్టు విడగొట్టారట. అసలు ఏం తెలుసు ఈ తేజస్వికి? తేజస్వి సూర్యకి తెలంగాణ ఉద్యమం గురించి ఏం తెలుసు? తెలంగాణ ఉద్యమంలో అమరవీరులైన అమరవీర కుటుంబాల గురించి ఏం తెలుసు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చాలు నా ప్రాణం పోయినా పర్లేదని చెప్పి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్న విద్యార్థులు, నిరుద్యోగులు, యువత, వాళ్ళ ప్రాణత్యాగాలు మీకేం తెలుసు అని పార్లమెంట్ సాక్షిగా మీరు మాట్లాడారు? పాకిస్తాన్, ఇండియా విడిపోయినట్టు విడిపోయాది. పాకిస్తాన్, ఇండియాది వేరు, తెలంగాణది వేరు. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఏర్పాటు ఆత్మగౌరవం కోసం ఏర్పడ్డ అది ఉద్యమం. ఆత్మగౌరవం కోసం ఏర్పాటు చేసిన రాష్ట్రం అది. అయినా కానీ ఒక బీజేపీ ఎంపీగా ఉండి, పక్క రాష్ట్రం బెంగుళూరు ఎంపీగా ఉండి, మీరు మాట్లాడే మాట కనీసం ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలిగా. తెలంగాణ ఉద్యమం ఏంటి? తెలంగాణ ఉద్యమం కోసం అసలు ఎందుకు ఇంతమంది పిల్లలు చనిపోయారు? ఈ ఉద్యమానికి ఉన్న ఎమోషన్ ఏంటి? దాన్ని చాలా లైట్ తీసుకొని పాకిస్తాన్‌తోని పోల్చారంటే మీ విజ్ఞత ఏముందో, అసలు నీకేం తెలుసో, నీకేం నాలెడ్జ్ ఉందో అర్థం కావట్లే. అసలు తెలంగాణ ఉద్యమం చేసిన రోజు, తెలంగాణ ఉద్యమంలో అమరవీరులైన పిల్లలు చనిపోయిన రోజు నువ్వెక్కడున్నావో తెలవదు. నువ్వు విద్యార్థిగా ఉన్నావో, స్కూల్‌లో ఉన్నావో, కాలేజీలో ఉన్నావో తెలవదు. అటువంటి నువ్వు పార్లమెంట్ సాక్షిగా, అరే దేశం చట్టసభల్లోకి పోయి చట్టాలు చేయండిరా నాయనంటే విద్వేషకరమైన వ్యాఖ్యలు చేసి, ఇక ఎందుకు చేయరు? ప్రధానమంత్రి స్థాయి అనే మాట్లాడా. నరేంద్ర మోడీయే మాట్లాడిండు. తల్లిని చంపి పిల్లను బతికిచ్చారని చెప్పి. పార్లమెంట్ సాక్షిగా ఆయన కూడా మాట్లాడింది. ఇక వాళ్ళ ప్రధానమంత్రి వాళ్ళ నాయకుడు మాట్లాడిండు కాబట్టి వాళ్ళ ఎంపీలు కూడా అదే మాట్లాడుతారు. అని వీళ్ళకి తెలుసో లేదో మైండ్‌లో చిప్పు దొబ్బిందేం గానీ, ఇదే బీజేపీ మద్దతు ఇస్తేనే కదా తెలంగాణ వచ్చింది. తెలంగాణ చిన్నమ్మ అంటారు సుష్మా స్వరాజ్‌ని. ఆ రోజు ప్రతిపక్ష నాయకురాలామె బీజేపీ పార్టీ నుంచి. ఆమె కూడా మద్దతు ఇస్తేనే తెలంగాణలో సోనియా గాంధీ ఏర్పాటు చేయడానికి పూనుకుంటే తెలంగాణని, దానికి మద్దతు బీజేపీ తెలంగాణ చిన్నమ్మ అని పేరు పెట్టుకొని తెలంగాణ చిన్నమ్మను ప్రచారానికి తీసుకొచ్చి బీజేపీ వాడుకుంది. మరి తెలంగాణ చిన్నమ్మ ఎట్లా మద్దతు ఇచ్చింది? పాకిస్తాన్‌ని విడగొట్టినట్టు విడగొడుతుంటే దానికి మద్దతు ఎట్లిచ్చింది? కనీసం సోయి లేదా నీకు? మీ రాజకీయాల కోసం, మీ డీలిమిటేషన్ కుట్రల కోసం, దక్షిణాదికి అన్యాయం చేయడం కోసం ఇదొక మళ్ళా పాకిస్తాన్ అని సెంటిమెంట్ పెడతారు. ఈరోజు డీలిమిటేషన్ పూర్తిగా దక్షిణాది రాష్ట్రాలకు వెన్నుపోటు. దక్షిణాది రాష్ట్రాలకు ద్రోహం చేయటం. ఈ ద్రోహం పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాల్సిన ప్రధాన కర్తవ్యం వారిపైన ఉంది, బాధ్యత ఉంది వారిపైన. మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడటం వేరు, ఆయన మాట్లాడటం వేరు. ఎందుకంటే వారి ఎంపీల పైన ఆధారపడే నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండు. ఈరోజు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంటే, వెన్నుపోటు పడుతుంటే సైలెంట్‌గా మౌన ముద్రలో ఉండు చంద్రబాబు నాయుడు గారు. ఎంత స్వార్థం ఉపయోగిస్తున్నారో, ఎంత స్వార్థంగా బిహేవ్ చేస్తారనేది స్పష్టంగా అర్థం చేసుకోవాలి తెలుగు రాష్ట్రాల ప్రజలు. మొత్తం తమిళనాడు, కేరళ, ఈ కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల్లో కలిపి 129 ఎంపీ సీట్లు ఉన్నాయి ఇప్పుడు. ఇప్పుడున్న లెక్క ప్రకారం 543లో 129 ఎంపీ సీట్లుంటే, పెరిగితే ఒకవేళ ఈ డీలిమిటేషన్‌లో పెరిగితేనట 165 అయితాయట. 129కి 165కి ఎంత తేడా? 36 సీట్లు మాత్రమే పెరుగుతాయి ఈ అన్ని రాష్ట్రాలు కలిపి ఈ డీలిమిటేషన్ వల్ల. అదే యూపీలో, ఉత్తరప్రదేశ్‌లో కేవలం ఒక్క రాష్ట్రంలోనే 40 సీట్లు పెరుగుతున్నాయి. అంటే ఈ మొత్తం ఈ 4, 5 రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాలకు ఉన్న విలువ ఒక యూపీతో నిలువతో పోల్చుకుంటే యూపీ విలువే ఎక్కువైద్ది. అంటే ఎంత అన్యాయం, ద్రోహం చేస్తున్నారు. దీనికి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు నిన్న పార్లమెంట్ సాక్షిగా మాది గ్యారంటీ, మాది పూచీకత్తు, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదంటారు.
మీ పూచీకత్తు ఎవడికి కావాలి? చట్టం పూచీకత్తు ఇవ్వండి. మీ పూచీకత్తు కాదు కావాల్సిందని ఈ తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, దక్షిణాది రాష్ట్రాల ప్రజలు మాట్లాడతారు. కానీ ఈ అన్ని ప్రజలు, ముఖ్యమంత్రులు మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు మట్టికి సైలెంట్ మోడ్‌లోకి ఎళ్ళిపోయారు. అసలు ఆయనకు సంబంధం లేనట్టు ఉంటున్నారు. చరిత్ర క్షమించదు. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేసిందే తెలుగువారి ఆత్మగౌరవం కోసం. ఈరోజు తెలుగు వారికి అన్యాయం జరుగుతుంటే, తెలుగు ప్రజలకి అన్యాయం జరుగుతుంటే, తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంటే, భవిష్యత్తులో వాళ్ళ మాటకి విలువ లేకుండా నరేంద్ర మోడీ, అమిత్ షా కలిసి చేస్తంటే 129ని కేవలం 165 మాత్రమే చేసి 36 సీట్లు మాత్రమే దక్షిణాది రాష్ట్రాలు అన్నీ పెరుగుతుంటే, కేవలం యూపీలో 40 సీట్లు పెరుగుతుంటే, మాట మాత్రంగా ఆయన మాట్లాడరా? ఇప్పుడు అసలు ప్రధాన కర్తవ్యం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో కూర్చొని దాన్ని చక్రం తిప్పాల. చక్రం తిప్పుతుడు అంటుంటారు కదా! ఇప్పుడు తిప్పాల్సింది మీరు చక్రం. చరిత్ర క్షమించదు. ఇప్పుడు చక్రం తిప్పకపోతే ఇప్పటికే విలువ లేకుండా ఉంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అది ఏ పార్టీ ఉన్నా ఏదో చెప్పుకోవడానికి తప్ప, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నా, వాళ్ళ పత్రికలు, టీవీ ఛానల్ డబ్బా కొట్టడం తప్ప ఆడ ఏం లేదు సున్నా. నరేంద్ర మోడీ గారి కాడికి పోయి గట్టిగా మాట్లాడే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదు ఇద్దరిలో. ఇద్దరు సచ్చులే. ఇద్దరు నరేంద్ర మోడీకి సాగిలపడే నాయకులే. కాబట్టి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అట్లా ఉంది. అమరావతికి నిధులు రావు, పోలవరానికి నిధులు రావు, వెనకబడే జిల్లాలకు నిధులు రావు, ప్రత్యేక హోదా రాదు, ప్రత్యేక ప్యాకేజీ రాదు, ఏది రాదు. కానీ మాట్లాడుతారు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు చంద్రబాబు నాయుడు. ఏది డబుల్ ఇంజిన్ సర్కార్? వచ్చింది ఏది? తెచ్చింది ఏది? ఇచ్చేది ఏంది? ఆయన ఎప్పుడైనా మాట్లాడింది ఏంటి? అదే చంద్రబాబు నాయుడు గారు మోడీ ఏమిచ్చిండు? తట్టెడ మట్టి చెమ్మడి నీళ్ళు తప్ప రాష్ట్రానికి ఏమీ లేదని 2018లో చెప్పిండు. ఈ రోజు కూడా అదే తట్టెడ మట్టి చెమ్మడి నీళ్ళు కదా! ఏం మార్పు వచ్చిందని నువ్వు పొత్తు పెట్టుకున్నావు? ఏం మార్పు వచ్చిందని నీ మౌనం? కాబట్టి మాట్లాడాలి చంద్రబాబు నాయుడు గారు. మాట్లాడకపోతే చాలా అన్యాయం జరిగింది. ఇది మరి తేజస్వికి అసలు తెలంగాణ ఉద్యమం గురించి నీకేం తెలుసురా నాయన మాట్లాడటానికి అని తెలంగాణ సమాజం మాట్లాడుతుంది. అడ్డగోలుగా మాట్లాడండి. ఈ మాటలు ఏదో తేజస్వి యాదలాపంగా మాట్లాడిన మాటలు కాదు, నరేంద్ర మోడీ గారి డైరెక్షన్‌లో మాట్లాడినట్టే కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైబ్రిడ్ సిస్టమ్‌లో సీట్లు పెంచాలని ఒక ప్రతిపాదన తెచ్చిండు. అది పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కాబట్టి ఆయన కార్నర్ చేసి తెలంగాణ ఏర్పాటు అని ఆయన కౌంటర్ ఇవ్వబోయి తెలంగాణ సమాజం నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటుంది బీజేపీ పార్టీ. ఏం సమాధానం చెప్పింది బీజేపీ రేపు? రైట్. తెలంగాణలో 26 అట, ఏపీలో 38 సీట్లట. లోక్సభ సీట్ల పెంపుపై కేంద్రం క్లారిటీ. చూడండి ఇలా గమ్మత్తు. తెలంగాణ 26 అంటే పెరిగేదిన్ని. ఇప్పుడు 17 సీట్లున్నాయి. మీరు 26 సీట్లు అంటున్నారు. ఎన్ని పెరుగుతున్నాయి? 9 సీట్లు పెరుగుతున్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో 38 అంటున్నారు. ఇప్పుడు 25 సీట్లు ఎంపీలున్నాయి. ఎన్ని పెరుగుతున్నాయి? 13 సీట్లు పెరుగుతున్నాయి. ఈ ఒక 13 ఏపీలో, అక్కడ ఒక ఏ ఒక 9 సీట్లు. 13, 9 ఎంత? 23 సీట్లయితున్నాయి. 22 సీట్లయితున్నాయి. 13, 9. 22 సీట్లు ఈ 2 రాష్ట్రాల్లో పెరుగుతాయి. మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్ని పెరుగుతున్నాయి? 36 సీట్లు పెరుగుతున్నాయి. మరి యూపీలో ఎన్ని పెరుగుతున్నాయి? 40 సీట్లు పెరుగుతున్నాయి. ఈ లెక్క ఎట్లా? ఇది ఎట్లా న్యాయమైద్ది? ఇది న్యాయం ఎట్లయిద్ది? దక్షిణాదికి నష్టం జరగనట్టు ఎట్టయిద్ది? పదే పదే మోడీ గారు, అమిత్ షా గారు దక్షిణాదికి అన్యాయం జరగదు, మాది పూచీకత్తు. నీ పూచీకత్తు ఏదో చెప్పరాదు, రఫ్ లెక్క, నోట్ లెక్కెయ్యి. యూపీలో 80 సీట్లుంటే 120 సీట్లు అవుతున్నాయి, 40 సీట్లు పెరుగుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలు మొత్తం కలిపి 129 సీట్లకి 165 మాత్రమే అవుతున్నాయి. ఏది న్యాయం? ఏది అన్యాయం? ఏది ద్రోహం? ఈ ద్రోహం పైన, ఈ లెక్కల పైన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడు? ఏంటి మీ సైలెన్సు? దీని వెనకన్న వ్యూహం ఏంటి? ఏం లేదు వ్యూహం. వాళ్ళ కొడుకు ముఖ్యమంత్రి కావాలి భవిష్యత్తులో. ముఖ్యమంత్రి అయిన దాకా ఈ మౌనం ఇట్లే ఉంటుంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత లేదు, వాళ్ళిద్దరికీ ఏదైనా పొత్తులు తేడా వస్తే అప్పుడొచ్చి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసిండు నరేంద్ర మోడీ. నేను ఆ రోజే చెప్పిన కానీ నా మాట ఏం లేదు. నేను గట్టిగా మాట్లాడినా, గట్టిగా కొట్లాడిన లోపట ఎన్డీఏ కూటమిలో. బయటకు వచ్చి మాట్లాడలేక లోపల గట్టిగా మాట్లాడిన అంటే, లోపల గట్టిగా మాట్లాడినా కాళ్ళు పట్టుకున్న ఎవడికి తెలుసు? ఏం ఒక ఉత్తరం రాయరాదు? మొత్తం మహిళా ఎంపీలని, మహిళా మంత్రులని, మహిళా ఎమ్మెల్యేలని ఢిల్లీ పంపారు నిన్న. ప్రధానమంత్రి గట కృతజ్ఞతలు తెలిపి రావటానికి. ఏంటికి? ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తానందుకే, ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేస్తానందుకే కృతజ్ఞతలు తెలిపేది. ఏంటంటే మహిళా బిల్లుకి మద్దతు ఇస్తున్నది, మహిళా బిల్లు పెడుతున్నది. ఏంది ఆయన పెట్టేది? పెడతారు మహిళా బిల్లు. ఎప్పుడో 2023లో అమల్లోకి అది ఆమోదమైంది. అది అమల్లోకి రావడమే ఆలస్యం. అసలు వాళ్ళు చెప్పే బిల్లులకి దీనికి ఏమైనా సంబంధం ఉందా? 2023 మహిళా రిజర్వేషన్ బిల్లు ఈరోజు నిన్న ఏప్రిల్ 16, 2026 నుంచి అమల్లోకి వస్తుందని నిన్న సెంట్రల్ లా డిపార్ట్మెంట్ అనౌన్స్ చేసింది. ఇక అమల్లోకి వస్తున్న బిల్లుకి మళ్ళీ మద్దతు ఏంది? చర్చ ఏంది? మీ కృతజ్ఞతలు ఏంటి? మహిళా రిజర్వేషన్ అడ్డం పెట్టి డీలిమిటేషన్ అనే కుట్ర చేస్తున్నారు. దాంట్లో భాగమే ఇదంతా అనేది పెద్ద చర్చ నడుస్తుంది. ఇగో
అమల్లోకి మహిళా రిజర్వేషన్ చట్టం ఏప్రిల్ 16న అమలు తేదీగా ప్రకటించిన కేంద్రం హడావుడిగా నోటిఫికేషన్ లోక్సభలో చర్చలు జరుగుతుండగానే నోటిఫికేషన్ ఇవ్వడంపై అయోమయం. ఇదేం తీరు అంటూ కాంగ్రెస్ ఫైర్. ఇక్కడే అమల్లోకి వచ్చిందంట. అక్కడే మోడీ ఏం చెప్తాడు, మహిళా రిజర్వేషన్ బిల్లుకి మద్దతు ఇవ్వకపోతే చరిత్రహీనులు అవుతారు అంటాడు. ఇంకా మద్దతు ఇచ్చి అమలే అంటారు కదా. నిన్న లా డిపార్ట్మెంటు, సెంట్రల్ లా డిపార్ట్మెంట్ అనౌన్స్ చేసింది 16 ఏప్రిల్ 2026 నుంచి మహిళా రిజర్వేషన్ అమలవుతుందా అన్నాడు. అమలు కావాలంటే చట్టం ఉండాలిగా. అంటే చట్టం ఉంది. 2023లో చట్టం చేశారు. ఆ చట్టాన్ని అమలు పరుస్తున్నాక ఇంకా మహిళా రిజర్వేషన్ ప్రస్తావన లేదు. దాన్ని అడ్డం పెట్టి డీలిమిటేషన్ కుట్రని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇగో డీలిమిటేషన్పై చంద్రబాబు సైలెంట్. దక్షిణాదికి జరిగే అన్యాయంపై మిగతా సీఎంలు గొంతు ఇప్పుతున్నా నోరు మెదపని ఏపీ సీఎం. ఏపీ నష్టపోకుండా ఎక్కువ మంది పిల్లల్ని కనాలని గతంలో పిలుపు. గత ఏడాది చెన్నై మీటింగ్కు ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం డుమ్మా. చెన్నై వేదికగా కేంద్రానికి మిగతా రాష్ట్రాల సీఎంలు, వివిధ పార్టీ నేతలు స్ట్రాంగ్ వార్నింగ్. తమిళనాడు, తెలంగాణ సీఎంల వ్యూహాలు ఫలించడం వల్లే కొంత దిగొచ్చిన కేంద్రం జనాభా లెక్కలను పక్కన పెట్టి 50% ప్రోరేటాకు గ్రీన్ సిగ్నల్ అట. డీలిమిటేషన్పై చంద్రబాబు సైలెంట్. చంద్రబాబు నాయుడు గారు డీలిమిటేషన్ కాదు, ఏ సందర్భం వచ్చినా వారు రాజకీయ ప్రయోజనాలు, కుటుంబ ప్రయోజనాలు, ఆస్తుల ప్రయోజనాలు చూస్తారు తప్ప ప్రజలు రాష్ట్రం చూడరు. అంటే కలరింగ్ అట్టిస్తారు మళ్ళీ. అమ్మో రాష్ట్రం కోసం ఎంత త్యాగం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, చూసినా ఎంత విజన్ ఉందని. ఆ విజన్తోని, వారి ముందు చూపుతోని, వారి వ్యూహంతోని ఒరిగింది వచ్చింది ఎప్పుడు లేదు రాష్ట్రానికి, తెలుగు ప్రజలకి. ఏంటి సైలెంటు, దేనికి సైలెంటు అంటే ఒక 2018లో బ్లాక్ షర్ట్ వేసుకొని బయటకు వచ్చి ధర్మ పోరాట దీక్షలు చేస్తారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు. నరేంద్ర మోడీ ద్రోహం చేసిండు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంటాడు. నరేంద్ర మోడీ వల్ల ఒరిగింది ఏంది లేదు, వచ్చింది లేదు, తట్టడి మట్టి సెమ్మెడి నీళ్ళు తప్ప అమరావతికి ఒక్క రూపాయి ఇయ్యలేదు. కాబట్టే నేను బయటకు వచ్చిన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇయ్యలే, మోసం చేసిండు, మాట ఇచ్చి తప్పిండు, అందుకే నేను బయటకు వచ్చిన. ఇక అమీతుమీ తేల్చుకుంటా అని నరేంద్ర మోడీ గారి పైన, అమిత్ షా పైన విమర్శలు చేసి ధర్మ పోరాట దీక్షలు పెట్టారు. ఇది కళ్ళ ముందు కనపడదు కదా, దీంట్లో ఏం మోసం లేదు కదా. అదే నరేంద్ర మోడీ గారు కూడా చంద్రబాబు నాయుడిని ఆంధ్రప్రదేశ్లో బహిరంగ సభ పెట్టి మరీ తిట్టిండు. ఏమని? చంద్రబాబు నాయుడు గారు నాకంటే సీనియర్, నాకంటే సీనియర్ అంటాడు రాజకీయాల్లో. సీనియారిటీ దేంట్లో అంటే దోచుకోవటంలో, ఆస్తులు వెనకేసుకోవటంలో, అవినీతి అక్రమాలు చేయడంలో సీనియారిటీ సంపాదించిండని ఆయన చెప్పిండు. మళ్ళీ వీళ్ళిద్దరే 2024 కలుతారు. ఇప్పుడు 2024లో కలిసి ఇప్పుడు లీడ్ చేస్తున్నారు గవర్నమెంట్‌ని, ఎన్డీఏ కూటమిని. మరి ఏమనుకోవాలి ప్రజలు? మీ స్వార్థం ఏమనుకోవాలి? మీ విజను, మీ వ్యూహం దేనికోసం? ఏం ఉపయోగపడది? అట్లంటే కొంతమంది అంటారు, చంద్రబాబు నాయుడు గారు చాలా వ్యూహాత్మకంగానే బీజేపీతోని పొత్తు పెట్టుకొని రాష్ట్రానికి మేలు జరిగింది. ఏం జరిగింది? మేలు జరిగిందా? ఏమైనా జరిగిందా? అమరావతికి ఏమైనా ఒక్క రూపాయి వచ్చిందా? బ్యాంక్ అప్పులు తప్ప. పోలవరానికి ఏమైనా డబ్బులు వచ్చినాయా? బీహార్‌కి 59,000 కోట్లని నితీష్ కుమార్ తీసుకెళ్ళిండు బడ్జెట్‌లో పెట్టుకొని. రూ. 59 రాలే ఆంధ్రప్రదేశ్‌కి. ఏంటి మీ సైలెంట్ వల్ల వచ్చింది, ఒరిగింది మీ వ్యూహం వల్ల? అంటే ఏం ఒరగలే. మీ ఆస్తులు కాపాడుకుంటారు. మీ పైన ఏమైనా కేసులైతే అయి మాఫీ అయితాయి. తప్ప ఏం కాదు. అయితే గీతే భవిష్యత్తులో మీ కొడుకు ముఖ్యమంత్రి అయితాడు. దీనికోసమా ఇంత మరీ దిగజారుతారా? దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంటే తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన తెలుగుదేశం పార్టీ నుంచి మీరు ఉండి, మీ ఎంపీల మద్దతుతోనే వాళ్ళు కుట్ర, దక్షిణాది రాష్ట్రాల కళ్ళల్లో ఏలు పెట్టి పొడుస్తుంటే, మీ ఎంపీల మద్దతుతోనే మన ఏలుతోనే మన కంటిని పొడుస్తుంటే కనీసం మాట్లాడిన పరిస్థితి ఉంటే, ఇంతకంటే అన్యాయం, ఇంతకంటే స్వార్థం, ఇంతకంటే దౌర్భాగ్యమైన రాజకీయం ఇంకోటి ఉంటుందా? ఇక దీనికి ఎలివేషన్లు తెలుగుదేశం పార్టీ మీడియా, చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగా రాజకీయాలు చేస్తారు. ఏం వ్యూహం, ఏమొచ్చింది, ఏమొస్తుంది? ఇప్పటికైనా మాట్లాడాలి చంద్రబాబు నాయుడు గారు. నోరు తెరిచి మాట్లాడాలి. తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్‌కి జరుగుతున్న నష్టం, దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నష్టం, డీలిమిటేషన్ అనే ఒక బిల్లు పెట్టి కుట్ర చేస్తున్నారనే దానిపైన. మొత్తం సైలెంట్ మోడ్‌లోకి పోయిండు అని చెప్పి వెలుగు పేపరు ఒక వార్తనిచ్చింది. ఆంధ్రప్రభకు సంబంధించి. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.